made up of cells which are being derived from mesenchyma. The cells of the connective tissue are the mesenchymal precursors, and the basic unit of the connective tissue is your fibroblast. It changes itself according to the structure. నీ కనెక్టివ్ టిష్యూ స్ట్రక్చర్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి ఇది మారిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు కనెక్టివ్ టిష్యూ కార్టిలేజ్ కావాలనుకోండి, ద ఫైబ్రోబ్లాస్ట్ విల్ బి కన్వర్టెడ్ టు కాండ్రోబ్లాస్ట్. కాండ్రోబ్లాస్ట్ సెల్గా మారిపోతుంది. సో కాండ్రోబ్లాస్ట్ సెల్గా మారిపోయింది అంటే ద రిజల్టెంట్ కనెక్టివ్ టిష్యూ విల్ బి యువర్ cartilage. Okay. Based on the number and arrangement of the connective tissue, you have two types of materials or components. అంటే కనెక్టివ్ టిష్యూని నేను కట్ చేసేసి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఐ హ్యావ్ two types of components identified in the connective tissue. Okay, the first So the interfibrillar component together with the fibrillar component you call it as the cells. Based on the cells you have again two types. అవేంటి సెల్స్ ఎలా ఉంటాయంటే ఐదర్ ఫిక్స్ అయి ఉంటాయి లేదు అంటే లూజ్గా ఉంటాయి. ఓకే, ఇఫ్ ద సెల్స్ ఆర్ ఫిక్స్డ్, ఓకే, దే డోంట్ ర్యాండమ్లీ మూవ్ ఇన్సైడ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టంలో కదలవు అవి. సో ఆ కదలని సెల్స్ని యూ కాల్ ఇట్ as ఫిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ. దిస్ యూ కెన్ సీ ఇన్ యువర్ కార్టిలేజ్, టెండాన్ అండ్ బోన్, వీటిలో కనిపించేది అనమాట ఫిక్స్డ్. సో ఫిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ అంటే ఎవరు అని అంటే ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్, నెక్స్ట్ కాండ్రోబ్లాస్ట్ సెల్స్, ఆస్టియోబ్లాస్ట్ సెల్స్. ఆ సెల్స్ అన్నిటిని ఫిక్స్డ్ సెల్స్ అంటాం. అంటే ఆ సెల్స్ ఎటు కదలవు, అలానే ఉండిపోతాయి. ఓకే, బట్ ర్యాండమ్ సెల్స్ ఉంటాయి, అంటే తిరుగుతూ ఉంటాయి అనమాట. అవి ఒక దగ్గర ఉండలేవు అవి. ఆ సెల్స్ని యూ కాల్ ఇట్ as ట్రాన్సియంట్ సెల్స్ అంటాం. ఇవి కంటిన్యూస్ తిరుగుతూ ఉంటాయి. సో తిరుగుతూ ఉన్నాయంటే నేను చెప్తున్నాను, అది హింట్ ఇచ్చేసాను ఆల్రెడీ. తిరుగుతూ ఉన్నాయి అంటే ఇవి ఎక్కడ ఉండాలి? ఇన్ ద సర్క్యులేటరీ సిస్టమ్, దట్ ఈస్ బ్లడ్. ఓకే, బ్లడ్లో ఉండాలి. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వచ్చు? Now coming to the interfibrillar component, that is extracellular matrix లో the first one is your interfibrillar component. ఈ interfibrillar components లో మీకు మూడు ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ. దట్ ఈస్ యువర్ గ్లైకోప్రోటీన్, ప్రోటియోగ్లైకన్ అండ్ యువర్ గ్లైకోజెమైనోగ్లైకన్స్. గ్లైకోప్రోటీన్ అంటే ఏంటి అని అంటే ద కార్బోహైడ్రేట్ attaching to protein. You call it as glycoprotein. I repeat, the protein attaching with the carbohydrate chain. You call it as glycoprotein. Okay, or simply the carbohydrate with the protein together you call it as glycoproteins. అయితే glycoproteins అంటే ఎవరు, ఎలా ఉంటాయి glycoproteins? The examples of your glycoproteins are your
these are the few examples of glycoproteins. And glycoproteins చేసే మేజర్ పని ఏంటి అని అంటే, అసలు గ్లైకోప్రోటీన్స్ ఎందుకు ఉండాలి అంటే, ఇవన్నీ ఎందుకు ఉండాలి, కాండ్రోనెక్టిన్, ఆస్టియోఎడ్హెరిన్, కాండ్రోఎడ్హెరిన్, ఇవన్నీ ఎందుకు ఉండాలి అని అంటే, glycoproteins are the proteins which adheres collagen to ఇంటిగ్రిన్ మాలిక్యూల్స్. ఈ గ్లైకోప్రోటీన్ లేకపోతే కొల్లాజెన్ ఇంటిగ్రిన్ మాలిక్యూల్స్తో కలవదు, అతుక్కొని ఉండదు. ఓకే, అయితే ఇంటిగ్రిన్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద రిసెప్టర్ ప్రోటీన్. కొల్లాజెన్ ప్లస్ ద రిసెప్టర్ ప్రోటీన్స్ రెండు కలిసి ఉంటేనే యూ హ్యావ్ స్ట్రెంగ్త్ ఇన్ ద కనెక్టివ్ టిష్యూ. ఓకే, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపేది ఎవరు అని అంటే, ద బాండింగ్ ఈజ్ యువర్ గ్లైకోప్రోటీన్. ద యూజ్ ఆఫ్ ద గ్లైకోప్రోటీన్ ఈజ్ టు అడ్హియర్ ద కొల్లాజెన్ అండ్ యువర్ ఇంటిగ్రిన్ మాలిక్యూల్స్. ఓకే, ఈ రెండింటిని కలపటమే గ్లైకోప్రోటీన్ మేజర్ యూజ్. అండ్ ఆ గ్లైకోప్రోటీన్ విల్ బి వేరియింగ్ ఫ్రమ్ వన్ కనెక్టివ్ టిష్యూ టు అనదర్ కనెక్టివ్ టిష్యూ. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ గ్లైకోప్రోటీన్. ఓకే, నౌ కమింగ్ టు యువర్ ప్రోటియోగ్లైకన్స్. గ్లైకోప్రోటీన్కి ప్రోటియోగ్లైకన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, ప్రోటియోగ్లైకన్స్ రెండు కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీనే. బట్ ప్రోటియోగ్లైకన్స్లో యూ హ్యావ్ రిపీటెడ్ కార్బోహైడ్రేట్ చైన్స్ ఉంటాయి, పాలీసాకరైడ్స్ అంటాం. ఇంతకు ముందు మనం వీటిని ఏమని పిలిచేవాళ్ళం అంటే, మ్యూకోపాలీసాకరైడ్స్ అని పిలిచేవాళ్ళం. ఎందుకు మ్యూకోపాలీసాకరైడ్స్ అంటే, బికాస్ యూ హ్యావ్ రిపీటెడ్ కార్బోహైడ్రేట్ కాంపోనెంట్స్. అండ్ ప్రోటియోగ్లైకన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటేంటి అని అంటే, కమింగ్ టు యువర్ గ్లైకోజమైనోగ్లైకన్స్. గ్లైకోజమైనోగ్లైకన్స్ కున్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, the glycosaminoglycans consists of long chains of repeated polysaccharides or repeated disaccharides. అయితే గ్లైకోజమైనోగ్లైకన్స్ మేజర్ కాంపోజిషన్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ 2 galactose. దీని మేజర్ కాంపోజిషన్, you have 2 galactose plus xylulose residues. Okay, it is 2 galactose plus xylulose residues. It has a sulfate group attachments ఉంటాయి, వీటికి sulfate group attachments ఉంటాయి. Next, based on the sugar groups, you have 2 types of GAGs. రెండు రకాలు ఉంటాయి ఇవి. And the second type of GAG is, okay, so based on the sugars you have 2 types of GAGs. One is your N-acetyl galactosamine or N-acetyl glucosamine, and glucuronate and iduronate. Okay. And coming to the sulfate group, based on the sulfate group attachment, GAGs are of GAGs అన్నిట్లో ఒక్క GAG మాత్రం సల్ఫేట్ గ్రూప్తో అటాచ్ అవ్వదు. దట్ GAG ఈజ్ యువర్ మోర్లీ ప్రెసెంట్ ఇన్ యువర్ సైనోవియల్ ఫ్లూయిడ్, అంటే సైనోవియంలో ఉంటుంది హైల్డ్రోనైన్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ GAG విచ్ యూ డోంట్ హ్యావ్ సల్ఫేట్ గ్రూప్. రిగార్డింగ్ నేను చెప్తున్నాను మస్క్యూలోస్కెలిటల్ సిస్టమ్ గురించి. ద మేజర్ యూజ్ ఆఫ్ ది ఇంటర్ఫిబ్రిల్లర్ కాంపోనెంట్ ఏంటి అని అంటే, it withstands the forces which are acting on your connective tissue. Okay,